హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించి ఇప్పటి వరకు 27th ఏప్రిల్ నుంచి మే 23rd వరకు జరిగినటువంటి అన్ని షిఫ్ట్లకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానీ, అదేవిధంగా ఏ మోడల్స్ వస్తున్నాయి, అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, వాటన్నిటికి సంబంధించి ప్రతిరోజు మీకు అప్డేట్స్ అనేది ఇస్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ మన ఛానల్ని ఫాలో అవుతున్నారు. చాలామంది ఆ మోడల్స్ అన్ని చూసుకున్నారు. గత వీడియోస్లో మీకు ఏవైతే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని ఇచ్చానో ఆ క్వశ్చన్స్ చూసుకొని చాలామంది ప్రిపేర్ అయ్యారు. యాజ్ ఇట్ ఈస్గా అదే మోడల్స్ వచ్చాయని చాలామంది చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అప్లోడ్ చేస్తున్నటువంటి ప్రతి వీడియోని జాగ్రత్తగా మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోగలిగితే నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఒకసారి కావాలంటే గత వీడియోస్ అన్నీ చెక్ చేయండి. ఓకేనా? వాటి కింద కామెంట్ సెక్షన్ కూడా చదవడానికి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. ఆ క్వశ్చన్స్ అన్నీ ఒకవేళ మీరు ఇంకా చూడనట్లయితే కుదిరితే ఆ వీడియోస్ తక్కువ టైమే ఉంటాయి. ఆ వీడియోస్ ఒకసారి చూసుకోండి. ప్రజెంట్ మనకి ఎగ్జామ్లో ఏ చాప్టర్స్ వస్తున్నాయో ఆ చాప్టర్స్ మీద వీడియోస్ కూడా మీకు ఇస్తున్నాను. గతంలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మీద కూడా మీకు అంక శ్రేణి వాటి మీద చేశాను. ఇక మెన్సురేషన్ 3Dలో కూడా మనకి క్యూబ్ కానీ, క్యూబాయిడ్ కానీ వీటి మీద క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. కాబట్టి గోళం కానీ వీటి మీద వస్తున్నాయి. వాటి మీద ఏ మోడల్స్ వస్తున్నాయి, ఏ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అవ్వాలి, వాటికి సంబంధించి నీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. సో ప్రతి ఒక్కరు ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇక నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నప్పుడు ఆ క్వశ్చన్ మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మనకి మెన్సురేషన్లో 3D ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు 2D గురించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. గుర్తుపెట్టుకోండి, మెన్సురేషన్ అనేది = ఫార్ములా అండి. ఓకేనా? మెన్సురేషన్ = ఫార్ములా అంటే మెన్సురేషన్ అనేది ఫార్ములాతో ముడిపడి ఉంటుంది. మీరు ఫార్ములాస్ చూసుకుంటే మెన్సురేషన్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతారు. ఇంకొక స్టెప్ ఏంటంటే మెన్సురేషన్లో ఫార్ములా తెలియాలి, ప్లస్ ఆ క్వశ్చన్లో అసలు ఏం కనుక్కోవాలి అనేది కూడా తెలియాలి. ఓకేనా? క్వశ్చన్లో ఏం కనుక్కోవాలి, ఇదేంటంటే మనకి ప్రాక్టికల్గా ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆ క్వశ్చన్లో ఏం కనుక్కోవాలనేది కూడా మీరు చాలా జాగ్రత్తగా వెతకాలన్నమాట. ఓకేనా? ఇక ఒక్కొక్క క్వశ్చన్ చెప్తున్నప్పుడు జాగ్రత్తగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక స్తూపం ఉంది. ఆ స్తూపం యొక్క భూ వ్యాసార్థం ఇచ్చారు 14 సెంటీమీటర్లు మరియు ఎత్తు 10 సెంటీమీటర్లు. అయితే దాని ఘనపరిమాణం ఎంత? ఘనపరిమాణం ఎంత అని అడిగారు. ఘనపరిమాణం అంటే ఏంటండి? వాల్యూమ్. ఓకేనా? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. గుర్తుపెట్టుకోండి, 3Dకి 2Dకి డిఫరెన్స్ ఏంటంటే మనకి 2D అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ రెండు ఉంటాయి. 3D అంటే జెడ్ యాక్సిస్ కూడా ఉంటుంది. ఓకేనా? ఎక్స్ వై అనేది 2Dకి ఉంటుంది, ఎక్స్ వై జెడ్ మూడు అనేది 3Dకి ఉంటుంది. ఓకేనా? 3D ఎక్స్ వై జెడ్ ఉంటాయి. ఎక్స్ వై మాత్రమే ఉంటే 2D. ఇక్కడ రెండు లైన్స్ ఇవేంటి అంటే 2D. 3D కూడా ఉంటే 3D అంటే ఇంకొక లైన్ అనేది ఉంటుంది. అర్థమైంది కదా? 3Dకి 2Dకి డిఫరెన్స్ అది. ఇంకొకటి ఏంటంటే మనకి మెన్సురేషన్లో 3D 2Dకి డిఫరెన్స్లో ఫార్ములాస్ మ్యాక్సిమం సేమే, అన్నీ సేమ్గానే ఉంటాయి. ఓకేనా? వాటికి వీటికి తేడా ఏంటంటే హైట్ అనేది ఎక్కువగా చాలా ప్రాబ్లమ్స్లో అంటే చాలా ఫార్ములాస్లో హైట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇక ఇక్కడ చూడండి, మనకి ఘనపరిమాణం ఎంత అన్నారు. ఏంటి? స్తూపం. సిలిండర్ అంటే ఏంటి? ఇది సిలిండర్. ఓకేనా? ఇది సిలిండర్ అండి. ఈ సిలిండర్ యొక్క వ్యాసార్థం అంటే మనకి పైన కింద చూస్తే ఏంటి? సర్కిల్ ఉంది, చూసారు? ఈ సర్కిల్లో ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది వ్యాసార్థం, రేడియస్ అనమాట. ఎంత ఇచ్చారు? 14 ఇచ్చారు. అయితే దాని ఎత్తు ఎంత ఇచ్చారు? 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. దాని ఘనపరిమాణం వాల్యూమ్ ఎంత? దీనికి ఫార్ములా ఏంటి? ఓకేనా? వాల్యూమ్ ఫార్ములా ఏంటండి? ఏంటి? సిలిండర్కి వాల్యూమ్ ఫార్ములా πr²h. ఇప్పుడు కనుక్కోండి. π × r²h. మనకి r ఇచ్చారు 14. ఇక్కడ నీట్గా రాసుకుంటాను చూడండి. π అంటే π విలువ ఎంత అండి? 22/7. కాబట్టి ఇక్కడ నీట్గా ఒక్కొక్కటి రాస్తాను. 22/7 ఇంటూ r² అంటే 14 × 14, అంతే కదా, ఇంటూ హెచ్ అంటే ఎంత? 10. హైట్ ఇచ్చారు 10. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 7 1 7 2. మనకి 22 × 2 అంటే 44 ఇంటూ 14 × 10 అంటే 140, అంతే కదా. ఇక్కడ 44 × 14 చేసి చివరి 0 యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. దీనికి మీకు చెప్పాను
ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్ దీంట్లో ఉన్నటువంటి సెకండ్ డిజిట్ దీంట్లో ఉన్నటువంటి ఫస్ట్ డిజిట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలని అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఫైనల్గా ఎంత వస్తుంది అంటే 6160 సెంటీమీటర్ క్యూబ్ అనేది వస్తుంది. ఓకేనా, ఒకసారి మీరు కూడా క్యాలిక్యులేట్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 6160. ఈ క్వశ్చన్ చూడండి, ఒక శంకు అంటే ఒక కోన్ అనేది ఇచ్చారు. ఆ కోన్ యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు మరియు ఎత్తు 24 సెంటీమీటర్లు హైట్ అనేది. దాని వక్రతల వైశాల్యాన్ని కనుక్కోండి. వక్రతల వైశాల్యం అంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా CSA, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా దేనికి, కోన్కి ఏంటి అంటే πr/l. L అంటే స్లాంట్ హైట్. ఓకేనా, L అంటే స్లాంట్ హైట్. మనకి πr/l అంటే L కనుక్కోవాలి కదా, మనకి L కావాలి. ఇక్కడ రేడియస్ ఉంది, హైట్ ఉంది, కానీ L కనుక్కోవాలి. ఇక్కడ హైట్ ఉంది, గమనించండి, హైట్ ఉంది, స్లాంట్ హైట్ కాదు. ఓకేనా, హైట్ వేరు, స్లాంట్ హైట్ వేరు. ఆ స్లాంట్ హైట్ ఫార్ములా ఉంది సపరేట్గా, అదేంటంటే √r² + h². ఓకేనా, √r² అంటే ఎంత, 7² అంటే డైరెక్ట్ రాస్తున్నాను 49 ప్లస్ h² అంటే h అంటే 24² అంతా మీకు స్క్వేర్లు నేర్చుకోమని చెప్పా. 576 576 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √625 625 స్క్వేర్ అంతా 25, అంతే కదా, 625 25 సెంటీమీటర్స్ వచ్చింది స్లాంట్ హైట్. ఏంటి, L ఈజ్ ఈక్వల్ టు 25 వచ్చింది. ఇప్పుడు మనకి πr/l కనుక్కోవచ్చు. పై అంటే ఏంటి విలువ మనకి 22/7 ఇప్పుడే చెప్పాను. ఇంటూ r అంటే ఏంటి 7 ఇంటూ L అంటే 25. 7 1 క్యాన్సిల్, 22 25 22 × 25. దీన్ని ఎలా కనుక్కోవచ్చు, ఫస్ట్ 20 × 20 చేయండి. దీంట్లో 2 ఉంది కదా, అది పక్కన పెట్టుకోండి. 20 + 2 చేసుకొని 20తో 25ని 2తో 25ని చేయండి. 20తో 20ని చేస్తే 2 × 25 అంటే 50. 50 పక్కన ఒక 0 అంటే 500 ప్లస్ 2 × 25 ఎంత 50 ఈజ్ ఈక్వల్ టు 550. ఓకేనా, డైరెక్ట్గా చేయడం కంటే ఇలా స్ప్లిట్ చేసుకొని చేస్తే ఈజీగా చేయొచ్చు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, 10 సెంటీమీటర్ వ్యాసార్థం కలిగిన ఘన అర్ధగోళం అంటే హెమిస్పియర్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత? మొత్తం ఉపరితల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. ఓకేనా, దాని ఫార్ములా ఏంటండి, 3πr². ఇవన్నీ రాసుకోండి. ఈ ఫార్ములా చెప్తున్న ప్రతిదీ ఎగ్జామ్లో వస్తున్నటువంటి మోడల్స్, ఈ ఫార్ములాస్ రాసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఉపయోగపడతాయి. 3πr². ఓకేనా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా 3πr². ఓకేనా, ఇక మన క్వశ్చన్లో చూడండి, r వాల్యూ ఇచ్చారు, రేడియస్ ఎంత ఇచ్చారు, 10 ఇచ్చారు. ఓకేనా, తర్వాత మనకి ఇక మనం వరుస కనుక్కుందాం. రేడియస్ ఇచ్చారు, నెక్స్ట్ పై విలువ మనం ఇందాక ఏమన్నాం 22/7. దీన్ని ఇంకా స్ప్లిట్ చేస్తే 3.14 అనేది వస్తుంది. ఏంటి, ఇక్కడ నీట్గా రాస్తాను, ఒక్క నిమిషం. వేర్ π ఈజ్ ఈక్వల్ టు 22/7ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 3.14 అనేది వస్తుంది పాయింట్లలో. ఓకేనా, ఇది కూడా రాసుకోండి. ఇప్పుడు 10 అంటే రేడియస్, తర్వాత పై విలువ తెలుసు 3.14, ఇక 3 ఇంటూ పై విలువ ఎంత 3.14 ఇంటూ r² అంటే 10² అంటే 100. దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, దీన్ని చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 వాల్యూస్ ఉన్నాయి, 14, ఇక్కడ 2 zeros ఉన్నాయి. సో 3.14 ఇంటూ 100 అంటే ఎంత, 3 × 314 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 3 × 314 క్యాలిక్యులేట్ చేయండి. 942 339 313 తర్వాత 3 4 12 మొత్తం 942 942 అనేది ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ బి 942 సెంటీమీటర్ స్క్వేర్. ఈ క్వశ్చన్ చూడండి, అసలు ఈ క్వశ్చన్లో ఏం కనుక్కోవాలనేది మీరు కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలని తెలిస్తేనే క్వశ్చన్ చేయగలుగుతారు. ఒక గది యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తు వరుసగా 12 మీటర్లు, 9 మీటర్లు మరియు 8 మీటర్లు. ఆ గదిలో ఉంచగలిగే అతి పొడవైన కడ్డీ పొడవు ఎంత? దీన్ని మీరు ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఒక గది అన్నారు. గది చూస్తే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి రెక్టాంగులర్ షేప్. ఓకేనా, ఈ రెక్టాంగులర్ షేప్లో మనకి ఏంటి, ఎందుకంటే రెక్టాంగులర్ రాసుకున్నాను,
12 మీటర్స్, 9 మీటర్స్, 8 మీటర్స్ అన్నారు. ఎత్తు, వెడల్పు, పొడవు. ఓకేనా, ఇవి ఇచ్చారు కాబట్టి ఇది రెక్టాంగులర్ అని మీకు తెలియాలి. ఇక ఈ రెక్టాంగులర్లో మనకి గదిలో ఉంచగలిగే అతి పొడవైన కడ్డీ పొడవు అన్నారు. ఇక్కడ పెద్దది కడ్డీ ఉంచగలుగుతామా? ఉంచలేము. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంచగలుగుతున్నాం, కానీ అంతకంటే పెద్దగా కడ్డీని ఇదిగో వైడ్ యాంగిల్లో మనకి డయాగ్నల్గా ఉంచగలుగుతాం. దానికంటే పొడవైంది అంటే మనకి కనుక్కోమన్నది ఏంటి? డయాగ్నల్ కనుక్కోమన్నారు. ఇక్కడ ఉంచగలుగుతాం అతి పొడవైనటువంటి కడ్డీని ఈ ప్లేస్లో ఇక్కడ డయాగ్నల్గా ఉంచగలుగుతాం కాబట్టి ఈ డయాగ్నల్ని కనుక్కోమన్నారు. మనకిచ్చారు ఎత్తు, వెడల్పు, పొడవు 3 ఇచ్చారు. పొడవు ఎంత? 12. వెడల్పు ఎంత? 9. ఓకేనా, హైట్ కూడా ఇచ్చారు 8. ఓకేనా, ఇప్పుడు డయాగ్నల్ కనుక్కోవాలి. ఇక్కడ రాస్తాను చూడండి. డయాగ్నల్ ఫార్ములా ఏంటండి? డయాగ్నల్ ఫార్ములా √L² + B² + H². ఇది కూడా రాసుకోండి. ఇప్పుడు L² అంటే ఏంటి? హైటు, పొడవు, L అంటే లెంత్, పొడవు ఎంత? 12 సెంటీమీటర్లు. ఓకేనా, అంటే 12². నేను డైరెక్ట్గా 12² అంటే ఏంటి? 144. ఇది డైరెక్ట్గా రాసేస్తున్నాను. నెక్స్ట్ B² అంటే ఎంత ఇచ్చారు? 9 ఇచ్చారు. 9² అంటే 81 ప్లస్ H². H వాల్యూ ఎంత? 8. 8² ఎంత? 64. ఓకేనా, ఇప్పుడు వీటన్నిటిని కూడండి. వరుసగా మీరు కూడితే √289 అనేది వస్తుంది. ఓకేనా, 289 A² అండి 17². ఏంటి? 17². ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇక్కడ మీరు గమనిస్తే మనకి మెన్సురేషన్లో ఫార్ములాలు తెలియాలి. మీకు స్టార్టింగ్లో చెప్పాను స్క్వేర్లో అన్ని నేర్చుకోమని. స్క్వేర్లో అన్ని తెలిస్తే ఇలాంటివి ఈజీగా ఆన్సర్ చేసి వెళ్ళిపోవచ్చు. 2 స్తూపాల వ్యాసార్థాలు ఇచ్చారు 2:3. మరి వాటి ఎత్తు నిష్పత్తి 5:3 అయితే వాటి ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత? స్తూపం ఘనపరిమాణం. స్తూపం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏంటి? సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి? πr²h. ఏంటి? πr²h. ఫార్ములా తెలిస్తే ఇక చేయొచ్చు. ఏమన్నారు మనకి? అయితే వాటి ఘనపరిమాణాల నిష్పత్తి ఇచ్చారు. 2 స్తూపాల యొక్క వ్యాసార్థాలు 2. ఫస్ట్ దానికి 2 అంట, సెకండ్ దానికి 3 అంట. నెక్స్ట్ వాటి ఎత్తులు ఇచ్చారు. ఫస్ట్ దానికి 5, తర్వాత దానికి సెకండ్ దానికి 3. ఓకేనా, సెకండ్ దానికి 3. హైట్లు ఇచ్చారు, అదేవిధంగా వ్యాసార్థం ఇచ్చారు. ఇప్పుడు వాల్యూమ్ కనుక్కోవడానికి మనకి 2 వాల్యూమ్ల యొక్క రేషియో కాబట్టి కనుక్కోవాల్సింది ఫస్ట్ వాల్యూమ్ 1/వాల్యూమ్ 2 = వాల్యూమ్ 1 ఏంటి? πr²1h1 అనుకున్నాం. V2 అంటే వాల్యూమ్ 2 కాబట్టి πr²2 అండ్ h2. ఓకేనా, ఇలా తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, వీటిల్లో పై క్యాన్సిల్ అవుతుంది. పైన కింద పై అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి రిమైనింగ్ మిగిలేదేంటి? r1/r2 మొత్తానికి స్క్వేర్ వేసుకుంటున్నాను ఇంటూ h1/h2 అనేది ఉంటుంది. ఇప్పుడు r1/r2, r1 వాల్యూ ఎంత? 2, r2 వాల్యూ ఎంత? 3. ఓకేనా, 2/3 హోల్ స్క్వేర్, 2/3 హోల్ స్క్వేర్ ఇంటూ h1/h2 5/3. దీన్ని నేను పైన రాస్తున్నాను చూడండి. 2/3 హోల్ స్క్వేర్ ఇంటూ 5/3. ఇప్పుడు 2/3 అంటే స్క్వేర్ ఉంది కాబట్టి 4/9 ఇంటూ 5/3. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 4 5లు ఎంత? 20, 3 9లు 27, 27. ఇక్కడ ఆప్షన్ ఏముంది? 27. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా చేయాలి. దీనికి తెలియాల్సింది ఏంటి? మీకు వాల్యూమ్ ఫార్ములా తెలియాలి అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా చాలా ఈజీగా చేయొచ్చు. 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక లోహపు గోళాన్ని కరిగించి 2 సెంటీమీటర్ వ్యాసార్థం గల తీగగా మార్చితే ఆ తీగ పొడవు ఎంత? మనకి స్తూపాకారంగా అని ఒక బ్రాకెట్లో కూడా ఇచ్చారు చూడండి. సిలిండ్రికల్ అంటే మనకి ఈ తీగ అనేది ఏంటి? ఇలా ఉంటుంది. ఓకేనా, ఉన్నప్పుడు ఇది మందం అనేది ఉంటుంది కదా, ఉన్నప్పుడు ఇక్కడ సర్కిల్ లాగా ఉంటుంది చూడండి. అంటే దీన్ని నిలువుగా ఎలా చూసుకుంటే అదొక సిలిండ్రికల్గా ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే మనకి ఆ వైర్ అనేది సిలిండ్రికల్ షేప్. ఓకేనా,
ఇప్పుడు దీన్ని కనుక్కోవడం ఎలా అంటే గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వైర్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వైర్ చేస్తే అయిపోతుంది. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఏంటి ఫార్ములా? స్పియర్ యొక్క గోళం యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి అంటే 4/3 పై ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వైర్ అంటే అది సిలిండ్రికల్గా ఉంది కాబట్టి పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకేనా? ఇక దీన్ని సాల్వ్ చేయండి. మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ అన్నీ రాసుకుందాం. 4/3 ఇంటూ పై విలువ ఇటు పై క్యాన్సిల్ అవుతాయి, పై క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఆర్ ఉంటుంది. ఓకేనా? ఆర్ అంటే మనకి ఏమి ఇచ్చారు? స్పియర్ యొక్క రేడియస్ 6 ఇచ్చారు కాబట్టి 6 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే వైర్ యొక్క రేడియస్ ఇచ్చారు 2 సెంటీమీటర్స్ కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ హెచ్. ఓకేనా? ఇక్కడ చూడండి 2 ఇంటూ 2 ఎంత? 4. 2 ఇంటూ 2 4 అయింది. యువతల మనకు 4 ఉందిగా, ఈ 4 ఈ 2 ఇంటూ 2 4 డైరెక్ట్ కొట్టేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ 3 1లు 3 2లు 2 ఆర్లు 12, 12 ఆర్లు 72 అంతే కదా. 12 ఆర్లు 72 సెంటీమీటర్స్. ఓకేనా? హైట్ ఈక్వల్ టు 72 సెంటీమీటర్స్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఆ తీగ పొడవు అన్నారు. ఓకేనా? ఇలా ఉంటే తీగ, ఆ తీగ పొడవు అంటే ఏంటి? ఒక రకంగా హైట్ అని అర్థం. ఇది మీకు తెలియాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ కొంచెం మిస్టేక్ పడింది. ఓకేనా? 6√3 ఇది 6√3 సెంటీమీటర్. ఒక ఘనం అంటే ఒక క్యూబ్ ఉందంట. క్యూబ్ యొక్క కర్ణం 6√3 సెంటీమీటర్స్ అయితే దాని ఘన పరిమాణం ఎంత? ది డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ 6√3 సెంటీమీటర్. ఫైండ్ ఇట్స్ వాల్యూమ్. ఓకేనా? ఘన పరిమాణం కనుక్కోవాలి, వాల్యూమ్ అనేది కనుక్కోవాలి. దీన్ని మీరు చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది చెప్పండి. ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఘన పరిమాణం యొక్క ఫార్ములా ఏంటి? క్యూబ్ యొక్క ఘన పరిమాణం యొక్క ఫార్ములా అనేది తెలిస్తే ఈ క్వశ్చన్ని ఈజీగా చేయొచ్చు. ఓకేనా? దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి, ఒక శంకువు అంటే ఒక కోన్ అనేది ఉంది. ఆ కోన్ భూ వైశాల్యం ఇచ్చారు. బేస్ ఏరియా భూ వైశాల్యం 154 చదరపు సెంటీమీటర్లు మరియు ఎత్తు 12 సెంటీమీటర్లు. దాని ఘన పరిమాణం ఎంత? దాని వాల్యూమ్, ఫైండ్ ఇట్స్ వాల్యూమ్. ఓకేనా? వాల్యూమ్ అనేది కనుక్కోవాలండి. ఒక శంకు యొక్క భూ వైశాల్యం 154 చదరపు సెంటీమీటర్లు మరియు ఎత్తు 12 సెంటీమీటర్లు. దాని ఘన పరిమాణం ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ భూ వైశాల్యం అని ఇచ్చారు. ఎంత? 154. భూ వైశాల్యం ఏంటండి? బేస్ ఏరియా. బేస్ ఏరియా ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. మనకి కోన్ ఏంటంటే ఇలా. ఓకేనా? ఇలా ఉంటే బేస్ ఏరియా. సో ఇక్కడ మనకి సర్కిల్ లాగా ఉంటుంది కాబట్టి సర్కిల్ యొక్క ఫార్ములా తెలిస్తే బేస్ ఏరియా యొక్క ఫార్ములా కూడా అదే అనమాట, పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ విలువ ఎంత? 154. ఓకేనా? దీంట్లో పై అంటే ఏంటి? మనకి 22/7. అంత కూడా చేయాల్సిన పని లేదు. దీన్ని డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మనకి కోన్ యొక్క ఘన పరిమాణం కనుక్కోమన్నారు కాబట్టి ఫార్ములా ఏంటి అంటే వాల్యూమ్ 1/3 పై ఆర్ స్క్వేర్. నెక్స్ట్ హైట్ హెచ్. ఓకేనా? 1/3 పై ఆర్ స్క్వేర్ విలువ ఎంత? 154 ఇంటూ హెచ్. హెచ్ ఎంత ఇచ్చారు? మనకి 12 ఇచ్చారు కాబట్టి 12 రాసుకుంటున్నాను. ఇక క్యాలిక్యులేట్ చేయండి. 3 1లు 3 4లు 154 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు, దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే 616 సెంటీమీటర్ క్యూబ్ అనేది వస్తుంది. 616. ఓకేనా? ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గోళం యొక్క వ్యాసార్థం 21 సెంటీమీటరు అయితే దాని ఉపరితల వైశాల్యం ఎంత? ఉపరితల వైశాల్యం. ఫైండ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియాని కనుక్కోవాలండి. సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? మనకి 4πr స్క్వేర్. ఓకేనా? 4πr² అనమాట. అయితే మనకి 4 ఇంటూ పై అంటే ఏంటి? 22/7. ఆర్ ఇచ్చారు మనకి ఎంత? 21 ఇచ్చారు కాబట్టి 21 ఇంటూ 21. 7 1లు 7 3లు. ఓకేనా? కొట్టేసా. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 4 ఇంటూ 22 ఇంటూ 3 డైరెక్ట్ రాసుకుంటున్నాను. 66 ఇంటూ 21. ఇప్పుడు చేయండి. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 4 ఇంటూ 66 ఇంటూ 21 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 5544 సెంటీమీటర్ స్క్వేర్.
ఓకేనా. 5544 అనేది వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేయాలి. 4 6 24, 4 6 24, ఒక టప్పు వస్తుంది. తర్వాత ఇంటూ 21 చేస్తే మనకి 5544 అనేది వస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 12 సెంటీమీటర్లు 9 సెంటీమీటర్లు ఇంటూ 6 కొలతలు గల ఒక దీర్ఘ ఘనాన్ని కరిగించి 3 సెంటీమీటర్ల భుజం గల చిన్న క్యూబ్స్గా చేస్తే ఎన్ని ఘనాలు తయారవుతాయి? ఓకేనా. ఏ క్యూబాయిడ్ ఆఫ్ డైమెన్షన్స్ 12 సెంటీమీటర్, 9 సెంటీమీటర్ అండ్ 6 సెంటీమీటర్ ఈజ్ మెల్టెడ్ టు ఫార్మ్ స్మాల్ క్యూబ్స్ ఆఫ్ సైడ్ 3 సెంటీమీటర్. హౌ మెనీ సచ్ క్యూబ్స్ కెన్ బి ఫార్మ్డ్? ఓకేనా. ఎన్ని ఘనాలు తయారవుతాయి అనేది క్వశ్చన్ అండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే నెంబర్ ఆఫ్ క్యూబ్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది మన దగ్గర. నెంబర్ ఆఫ్ క్యూబ్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అనమాట. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఏంటి మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇక్కడ క్యూబాయిడ్ 12 ఇంటూ 9 ఇంటూ 6 ఇచ్చారు కాబట్టి అది రాసుకుంటున్నాను. 12 ఇంటూ 9 ఇంటూ 6 బై వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏమి ఇచ్చారు ఇక్కడ అంటే నేను డైరెక్ట్గా రాస్తున్నాను. మనకి క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి? L ఇంటూ B ఇంటూ హెచ్ కాబట్టి ఇక్కడ L B H మొత్తం వరుసగా ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ రాశాను. కింద వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే ఏంటి? ఏదైతే ఒక సైడ్ ఉందో ఆ సైడ్ని క్యూబ్ చేస్తాం. మనకు సైడ్ ఇచ్చారు 3 సెంటీమీటర్స్, దాని యొక్క క్యూబ్ అనమాట. 3 ఇంటూ 3 ఇంటూ 3. ఓకేనా. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 3 1 3 2, 3 1 3 3, 3 1 3 4, అంతే కదా. 4 3 12, 12 2 24, 24. ఓకేనా. ఎన్ని ఘనాలు తయారు చేయగలుగుతాం? 24 చేయగలుగుతాం. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కొంచెం ఒక మీడియం లెవెల్లో క్వశ్చన్ పేపర్ ఉండాలనుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. 7 మీటర్ల వ్యాసార్థం మరియు 10 మీటర్ల ఎత్తు గల ఒక స్తూపాకార ట్యాంక్ పూర్తిగా నీటితో నింపబడింది. ఈ నీటిని 11 మీటర్ల పొడవు మరియు 10 మీటర్ల వెడల్పు గల మరొక ఖాళీ దీర్ఘఘనం క్యూబాయిడ్ అనమాట ఈ దీర్ఘఘనం ట్యాంకులోకి పోస్తే ఆ దీర్ఘఘనం ట్యాంకులో నీటి మట్టం ఎత్తు ఎంత పెరుగుతుంది? నీటి మట్టం ఎత్తు అనేది ఎంత పెరుగుతుంది అని అడిగారు. దీన్ని సింపుల్గా ఏంటంటే చెప్పాలంటే ఒక స్తూపాకారం ట్యాంక్ ఉంది. ఓకేనా. దాని సైజులు ఇచ్చారు. ఓకేనా. 7 మీటర్ల వ్యాసార్థం, 10 మీటర్ల ఎత్తు. దాంట్లో పూర్తిగా నీటితో నింపేశారంట. ఓకేనా. ఇది ఒక స్తూపం, దీన్ని పూర్తిగా వాటర్తో నింపేశారు. అయితే వాడు ఏమంటున్నాడంటే ఈ నీటిని 11 మీటర్ల పొడవు మరియు 10 మీటర్ల వెడల్పు గల మరొక ఖాళీ దీర్ఘఘనం అంటే క్యూబాయిడ్. ఓకేనా. ఈ క్యూబాయిడ్ ఉంది కదా, ఈ క్యూబాయిడ్లో పోసారంట ఈ నీటిని. ఏ నీటిని? ఆల్రెడీ స్తూపాకారపు ట్యాంకులో పోసినటువంటి నీటిని దీంట్లో పోసారు. పోస్తే అక్కడ ఏంటంటే 10 మీటర్ల వెడల్పు మరొక ఖాళీ దీర్ఘఘనం ట్యాంకుని తీసుకొని పోస్తే ఆ దీర్ఘఘనం ట్యాంకులో నీటి మట్టం ఎత్తు ఎంత పెరుగుతుంది అని అడిగారు. ఓకేనా. ఇది క్వశ్చన్. దీన్ని ఎలా చేయాలి అంటే సింపుల్గా దీంట్లో ఉన్న వాటర్ని దీంట్లో పోసారు అంటే ఇప్పుడు దీంట్లో ఎంత హైట్ పెరిగింది అనేది మనం కనుక్కోవాలి. కాబట్టి ఇది చేయాలి. అదే ఫార్ములా ఏంటి? మనకి దీర్ఘఘనం ట్యాంకులో నీటి మట్టం ఎంత ఎత్తు పెరుగుతుందో ఇక్కడ మీకు స్టార్టింగ్లో చెప్పాను. ఆ క్వశ్చన్ చూడగానే దానికి అసలు ఏం కనుక్కోవాలనేది చూడమని చెప్పేసి. ఓకేనా. దీంట్లో ఏం కనుక్కోవాలి అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అనేది కనుక్కోవాలి. అంటే సిలిండర్ యొక్క వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు క్యూబాయిడ్ దీర్ఘఘనం యొక్క వాల్యూమ్ అనేది కనుక్కోవాలి. ఇప్పుడు సిలిండర్ యొక్క వాల్యూమ్ ఏంటి? పై r² h ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ దీర్ఘఘనం అంటే క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఏంటంటే L ఇంటూ B ఇంటూ హెచ్. ఓకేనా. ఇప్పుడు పై r² h ఈక్వల్ టు L ఇంటూ B ఇంటూ హెచ్. ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా. ఫస్ట్ పై r² h. పై r² అంటే పై అంటే 22/7 అండి. ఓకేనా. నెక్స్ట్ r² అంటే మనకు r ఇచ్చారు 7. 7 అంటే 7 స్క్వేర్, 7 ఇంటూ 7 ఇంటూ హెచ్ వచ్చేసరికి 10. నెక్స్ట్ ఎల్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎల్ 11 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు ఇచ్చారు. సో వాటిని రాసుకుంటున్నాను. 11 ఇంటూ 10 ఇంటూ మనకి హైట్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ చూడండి 7 1 క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ 10 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి 22 ఇంటూ 7 ఇక్కడ మిగిలింది, ఇక్కడ 11 మిగిలింది.
11 ఒకట్లు 11 2 ఇక్కడ 2 ఇంటూ 7 మిగిలింది, ఇక్కడ హెచ్ 2 ఇంటూ 7 అంటే 14. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఏంటి 14 అనేది ఆన్సర్ అండి. ఈ విధంగా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం కనుక్కోవాలనేది చూసుకోవాలి, వాటికి ఏ ఫార్ములాస్ అనేది చూసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మీరు కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు మ్యాక్సిమం చాలా వరకు మోడల్స్ అనేది కవర్ చేశాను. ఈ మోడల్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళండి, మీకు ఎగ్జామ్ అనేది ఈజీ అవుతుంది. ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తే చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీకు 2Dకి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 2Dకి సంబంధించి కూడా వీడియో చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ సంబంధించిన అఫీషియల్ లింక్ ఉంది, క్లిక్ చేసి అక్కడ కూడా జాయిన్ అవ్వండి. ఎగ్జామ్ సంబంధించి ఏదైనా అప్డేట్స్ వస్తే వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని క్విజ్ క్వశ్చన్స్ కూడా మీకు ఇస్తున్నాను, వాటిని కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.